బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మక్తల్లో మహదేవప్ప ఆత్మహత్య కేసులో భార్య ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనపై మొదట తీవ్ర రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తగా ఇప్పుడు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు చర్చనీయాంశమైంది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల కారణంగానే మహదేవప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సంబంధిత నాయకుడు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య సత్యమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు స్పష్టం చేసింది. తన భర్త మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ఆమె పోలీసులను కోరారు. సత్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా సంచలనం రేపిన మక్తల్ మున్సిపల్ 6వ వార్డుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఎరకల్లి మహదేవప్ప ఆత్మహత్య కేసు అయితే ఒక కీలక మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటనపై మొదటగా పూర్తిగా రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ఇప్పుడు మృతుడి భార్య మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా ఇటు ఉమ్మడి జిల్లాలో ఇటు రాష్ట్రంలో కూడా చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే ఈ మక్తల్ 6వ వార్డుకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా మహదేవప్ప అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది రాజకీయంగా ఒకసారిగా ఉద్రిక్తత మొదలైంది. ముందుగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల కారణంగానే మహదేవప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు పూర్తిగా ఆరోపించారు. ఎలక్షన్స్ ముందర పూర్తిగా ఇటు బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించినట్టుగా కూడా చూసాం మనం. అయితే నేడు తాజాగా ఈ ఆరోపణలన్నింటినీ కూడా మృతుడి భార్య సత్యమ్మ మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తాజాగా నేడు పూర్తిగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తన భర్త మహదేవప్ప ఉన్నారో ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదంటూ కూడా ఆమె ఒక కంప్లైంట్ లో రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్నికల ఒత్తిడి తర్వాత ఆయన ఏదైతే వార్డులో నిలబడ్డాడో అక్కడ ఓటర్లు ఓటు వేయరనే కారణంతోనే ఆయన ఒకసారిగా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఫిర్యాదులు ఆమె పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఆమె తన భర్త మృతిపై అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపించింది కంప్లైంట్ లో. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో బయటికి వెలికి తీస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత మిగతా అంతా బేస్ చేసుకుని ఈ ఆత్మహత్య గల కారణాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.